హాయ్! ఈ కృష్ణాష్టమి నేను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. కానీ కుదరలేదు. అనుకోకుండా సండే రోజు నైటు బయటికెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట ఈ కిట్టు. ఇదొచ్చేసి 400 పడింది నాకు. కానీ అసలు అనుకోలేదు తీసుకోవాలి అనేసి సడన్‌గా తీసుకున్నా. ఇదొచ్చేసి గోపికది కిట్ అనమాట. మా పాపకి, మా పెద్ద పాపకి ఇద్దరికీ కృష్ణుడి వేషము, అలాగే గోపిక వేషం వేద్దాం అనేసి తీసుకున్నాననమాట. ఈ సెలబ్రేషన్ అనేది పక్కన పెట్టేస్తే ఈ పిల్లలతో అంత ఈజీ కాదు. ఎందుకంటే నాకు ఈ చిన్న అలంకరణ చేయడంకే 2-3 గంటలు పట్టిందనమాట. అస్సలు పిల్లలతో ఏది చేయలేము. చాలా అంటే చాలా టైం పట్టింది. ఒకటి వేస్తే ఒకటి ఒక 2-3 వీడియోస్ తీసే లోపల మొత్తం పీకేసింది. అవి కట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అసలు ఫుల్ తలనొప్పి తీసిందనమాట లాస్ట్కి. మళ్ళీ మొత్తం పీకేసేసరికి ఇంకా అక్కడక్కడ కొన్ని వేసి మళ్ళీ లాస్ట్లో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. ఇంకా మా పెద్ద పాపకైతే ఫుల్ ఇష్టము. ఎంతసేపు అయినా రెడీ అవుతుంది. ఆమెతో నాకేం టెన్షన్ లేదనమాట. చూడండి అసలు ఎంతసేపు అయినా ఫోజ్ ఇమ్మంటే ఇస్తుంది అనమాట ఫోటోకి. కొంచెం టెన్షన్ ఏం లేదు. నీట్గా రెడీ చేయించుకునింది దగ్గరుండి. మరి చాలా ముచ్చటగా ఉన్నిందనమాట నాకు మా పెద్ద పాపని చూసి గోపిక వేషంలో. ఇంకా చిన్న పాప అయితే అసలు సేమ్ అబ్బాయిలాగే ఉన్నింది. చాలా అంటే చాలా నా దిష్టే తగులుద్దేమో ఆ రోజు అనుకున్నా. అంత ముచ్చటగా ఉందన్నమాట కృష్ణుడిలాగా. నేనైతే పండగ ఒక రేంజ్లో ఊహించుకున్నా సెలబ్రేషన్ చేసుకుందామని బాగా. కానీ అసలు కుదరలేదు. అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చిందనమాట. సండే రోజు నైటు 10:30 అయింది టైము. అసలు ఉండవేమో షాప్స్ అనుకున్నా. కానీ నేను తీసుకున్నవేవి వేయలేదు పాపకి. ఇవి పాపకి వేసుకున్న కృష్ణుడివి మొత్తం మా పెద్ద పాప. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినాను అనమాట 3 years బ్యాక్. ఇవి వచ్చేసి 400 పడింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, భలే నచ్చింది. ఇప్పటి వరకు కూడా అట్లే ఉందన్నమాట క్వాలిటీ. నేను అనుకోకుండా సండే నైట్ వచ్చేసి తీసుకున్నాను అనమాట అవి కృష్ణుడివి కిట్టు మొత్తము. నాకు అసలు ఏం నచ్చలేదు అవి. నేను మళ్ళీ ఇంట్లో ఒకసారి చూసేసరికి మొత్తం అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇవే నచ్చినాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసింటి మంచిగా ముత్యాల పూసల దండలు కూడా ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న కిట్లో అయితే అవి అసలు ఏం లేవు. సింగిల్ ఒక దండే ఉందన్నమాట. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇవే వేసేసినాను అనమాట, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసింటివి. ఫైనల్గా నేనైతే ఒక మంచి లంగా ఓణి అయితే సెట్ చేసుకున్నా. ఎందుకు సెట్ చేసుకున్నానంటే నాకైతే ప్రజెంట్ అవైలబుల్లో లేదనమాట. ఇంకా ఇది వచ్చేసి 2014ది. నాకు ఇప్పుడైతే ఈ వేరే శారీ పైన బ్లౌజ్ తీసుకొని సెట్ చేసుకున్నాను. నీట్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్కి నా డ్రెస్కి సెట్ అవ్వాలనేసి. ఇంకా కృష్ణుడిని యశోదలాగా ఎత్తుకొనేసి ఒక మంచి రీల్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నాకైతే ఇది సెట్ అయిపోయింది లంగా ఓణి. ఇంకా ఇన్ని ఇయర్స్ తర్వాత వేసుకోవడం భలే నచ్చిందనమాట నాకు. ఫైనల్గా అయితే ఈ విధంగా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నా నేనైతే. మీ ఇంట్లో కూడా చిన్ని కృష్ణుళ్ళు అందరూ రెడీ అయి ఉంటారని ఆశిస్తున్నా. మీరు కూడా ఏ విధంగా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.